ఏదైతే డిక్లేర్ చేయబడిందో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ముమ్మాటికి బీఆర్ఎస్ అభ్యర్థి తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తారనే విశ్వాసం మాకున్నది. ఎందుకంటే గతంలో కూడా మీరు గమనించినట్టయితే మరి హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ను ప్రజలు నమ్మకుండా ఒక్క సీటు కూడా వారికి ఇవ్వలేదు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఇవ్వలేదు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇవ్వలేదు. తప్పకుండా ఇప్పుడు కూడా మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారిని మంచి మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారు. ఎందుకంటే మరి 5 ఏళ్ల కోసం ఎన్నికైన గోపీనాథ్ గారు 1.5 సంవత్సరంలో మరణించడం, అనుకోకుండా అనివార్యంగా ఎన్నిక రావడం, వారి శ్రీమతినే మరి పార్టీ నుంచి నిలబెట్టి రావాల్సిన ఒక పరిస్థితి రావడం, అట్లాగే 22-23 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీ కూడా హైదరాబాద్ ప్రజలకు ఇచ్చింది నిలబెట్టుకోలేదు, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అది మైనారిటీలకు కావచ్చు, మెజారిటీకి కావచ్చు, మహిళలకు కావచ్చు, ఎవరికేని కావచ్చు, ఒక హామీ కూడా నిలబెట్టుకోలేదు, ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు. కాబట్టి ఇన్ని కారణాల దృష్ట్యా తప్పకుండా మాకైతే విశ్వాసం ఉంది. మరి హైడ్రా వల్ల జరుగుతున్న అరాచకాలు కానివ్వండి, ఇవాళ హైదరాబాద్లో స్తంభించిపోయిన కార్యకలాపాలు కానివ్వండి, బాధపడుతున్న అన్ని వర్గాల ప్రజలు కానివ్వండి, వాళ్ళందరి మద్దతు మాకే ఉంటుందని, తప్పకుండా బీఆర్ఎస్ గెలుస్తుందన్న విశ్వాసం మాకు.